హలో, ఈ సెషన్లో ప్రథమ చికిత్స పద్ధతి మరియు ప్రాథమిక శిక్షణ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెషన్ను ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వివిధ పరిస్థితులలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ఈ క్రింది పద్ధతులు అనుసరించడం ద్వారా శ్వాసను రక్షించవచ్చు. నెల్సన్ ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి ద్వారా బాధితుడిని రెస్క్యూ చేయడం. షేఫర్ యొక్క పద్ధతి, నోటి నుండి నోటి పద్ధతి, నోటి నుండి ముక్కు పద్ధతి, కార్డియోపల్మనరీ రెసిసిటేషన్ అంటే సిపిఆర్, బ్లీడింగ్ ఆపడానికి చికిత్స చేయడం. ప్రథమ చికిత్స అనేది తీవ్రంగా గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తక్షణ సంరక్షణ మరియు మద్దతుగా నిర్వచించబడింది. ప్రాథమికంగా ప్రాణాలను కాపాడటం, మరింత క్షీణించడం లేదా గాయం కాకుండా నిరోధించడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రణాళిక చేయడం, సాధ్యమైనంత ఉత్తమమైన సౌకర్యాన్ని అందించడం మరియు చివరకు వారికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా వైద్య కేంద్రం లేదా ఆసుపత్రి చేరుకోవడానికి సహాయం చేయడం. ప్రథమ చికిత్స యొక్క ముఖ్య లక్ష్యాలను 3 ముఖ్య అంశాలలో సమ్మరైజ్ చేద్దాం. ప్రాణాన్ని సంరక్షించడం. రోగి ఊపిరి పీల్చుకుంటున్నట్లయితే ప్రథమ చికిత్స చేసేవారు సాధారణంగా వారిని రికవరీ పొజిషన్లో ఉంచుతారు. రోగి వారి వైపుకు వంగి ఉంటారు. ఇది ఫారింక్స్ నుండి నాలుకను క్లియర్ చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది అపస్మారక రోగులలో మరణానికి కారణమైన సాధారణ కారణాన్ని కూడా నివారిస్తుంది. ఫర్దర్ హానిని నిరోధించడం. కొన్నిసార్లు పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడం లేదా మరింత గాయం అయ్యే ప్రమాదం నిరోధించడం. ఇది రోగిని హాని కలిగించే కారణాల నుండి దూరంగా తరలించడం మరియు పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి ప్రథమ చికిత్స పద్ధతులను ఉపయోగించడం వంటి బాహ్య కారకాలు రెండింటినీ కవర్ చేస్తుంది. అంటే రక్తస్రావం ప్రమాదకరంగా మారడాన్ని ఆపడానికి ఒత్తిడి చేయడం వంటివి. రికవరీని ప్రోత్సహించడం. ప్రథమ చికిత్సలో అనారోగ్యం లేదా గాయం నుండి కోలుకునే ప్రక్రియను ప్రారంభించడానికి ప్రయత్నించడం ఉంటుంది మరియు కొన్ని సందర్భాలలో పూర్తి చికిత్స చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చిన్న గాయాలకు ప్లాస్టర్ వేసి చికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రథమ చికిత్స ఏబీసీ. ఏబీసీ అంటే ఎయిర్వే, బ్రీతింగ్ మరియు సర్క్యులేషన్. ఎయిర్వే. మొదటిగా ఎయిర్వే మీద దృష్టి సారించి అది క్లియర్గా ఉందని నిర్ధారించుకోండి మరియు ఎయిర్వేకి ఏమైనా అడ్డుగా ఉంటే, అంటే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, అది ప్రాణాంతకానికి దారితీస్తుంది, అప్పుడు అత్యవసర చికిత్స అవసరం. బ్రీతింగ్. శ్వాస ఆగిపోతే బాధితుడు త్వరలో చనిపోవచ్చు. అందువల్ల శ్వాస కోసం మద్దతును అందించడం అనేది ఒక ముఖ్యమైన తదుపరి దశ. ఈ ప్రథమ చికిత్సలో అనేక పద్ధతులు ఉన్నాయి. సర్క్యులేషన్. ఒక వ్యక్తిని సజీవంగా ఉంచడానికి రక్త ప్రసరణ చాలా ముఖ్యమైనది. సిపిఆర్ పద్ధతుల ద్వారా నేరుగా చెస్ట్ కంప్రెషన్స్కు వెళ్లేందుకు ప్రథమ చికిత్స చేసేవారు ఇప్పుడు శిక్షణ పొందారు. ఇప్పుడు మనం కృత్రిమ శ్వాసక్రియను స్వీకరించడానికి బాధితుడిని సిద్ధం చేసే విధానాన్ని చూద్దాం. బాధితుడి శ్వాసకు అంతరాయం కలిగించే గట్టి దుస్తులను లూజ్ చేయాలి. బాధితుడు ఎత్తైన ప్రదేశంలో ఉంటే అవసరమైన భద్రతా చర్యలు తీసుకుని బాధితుణ్ణి జాగ్రత్తగా గ్రౌండ్ లెవెల్కి తీసుకురావాలి. ఆలస్యం చేయకుండా వెంటనే కృత్రిమ శ్వాసను ప్రారంభించండి. సాధారణంగా బాధితుడి అంతర్గత భాగాలకు గాయం కాకుండా నిరోధించడానికి వైలెంట్ ఆపరేషన్స్ను నివారించండి. కృత్రిమ శ్వాసక్రియకు వివిధ పద్ధతులు ఉన్నాయి. నెల్సన్ ఆర్మ్ లేదా లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి,
షేఫర్ పద్ధతి, నోటి నుండి నోటి పద్ధతి, నోటి నుండి ముక్కు పద్ధతి, కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ ఆర్ సిపిఆర్ మెథడ్. ఇప్పుడు బాధితుడిని నెల్సన్ ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి ద్వారా ఎలా రెస్క్యూ చేయాలో ప్రక్రియను చూద్దాం. బాధితుని త్రిప్పి అంటే ముఖం క్రిందికి ఉంచడం, దృఢంగా తన చేతులు మడిచి ఒక అరిచేయిపై ఒకటి ఉంచి తన చేతులపై చెంపలుండేలా తలను రెస్ట్లో ఉంచండి. బాధితుని చేతులు దగ్గరలో మోకాళ్ల మీద కూర్చోవాలి. మీ చేతులను బాధితుని వెనుక వైపు భుజం దగ్గర ఉంచి మీ చేతి వేళ్లను స్ప్రెడ్ చేసి ఒక బొటని వేలితో మరొక దానిని టచ్ చేస్తూ అప్వర్డ్ మరియు డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. మీ చేతులు దాదాపు నిలువుగా ఉండే వరకు నిటారుగా ఉంచి బాధితుడి ఊపిరితిత్తుల నుండి గాలిని బయటికి పంపేలా బాధితుడి వీపును స్థిరంగా నొక్కుతూ మెల్లగా ముందుకు సాగండి. మీ చేతులతో పాటు బాధితుడు జారిపోకుండా బాధితుని మోచేయి పైన పట్టుకుని మీ చేతులతో స్లైడింగ్ డౌన్వర్డ్ ఆపరేషన్ను కంటిన్యూ చేస్తూ బ్యాక్వర్డ్ రాక్ను కొనసాగించండి. మీరు వెనుకకు రాగానే బాధితుడి భుజాలపై ఒత్తిడి కలిగేంత వరకు అతని చేతులను మెల్లగా పైకి లేపి మీ వైపుకు లాగండి. సైకిల్ పూర్తి చేయడానికి బాధితుడి చేతులను కిందకి ఉంచి మీ చేతులను ప్రారంభ స్థానానికి తరలించండి. బాధితుడు పునరుద్ధరించబడినప్పుడు బాధితుడిని ఒక దుప్పటితో వెచ్చగా ఉంచండి. వేడి నీటి సీసాలు లేదా వెచ్చని ఇటుకలతో చుట్టండి. గుండె వైపు చేతులు మరియు కాళ్ల లోపలి భాగాలను కొట్టడం ద్వారా ప్రసరణను ప్రేరేపిస్తుంది. అతనిని పడుకున్న స్థితిలో ఉంచండి మరియు అతనిని తనంతట తానుగా శ్రమించనివ్వవద్దు. ప్రక్రియను నిర్వహించేటప్పుడు మనం శ్రద్ధ వహించాల్సిన కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చెస్ట్ మరియు బెల్లీపై గాయాలు ఉన్నట్లయితే నెల్సన్ యొక్క ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతిని ఉపయోగించకూడదు. బాధితుడు పూర్తిగా స్పృహలోకి వచ్చే వరకు ఎలాంటి ఉత్తేజాన్ని ఇవ్వవద్దు. తరువాత షేఫర్ పద్ధతి ద్వారా బాధితుడిని పునరుజ్జీవింపజేసే విధానాన్ని చూద్దాం. బాధితుడిని అతని పొట్టపై పడుకోబెట్టి ఒక చేయి స్ట్రెయిట్గా ముందుకు చాచి మరొక చేయి మోచేయి వద్ద ఉంచి ముఖం పక్కకు తిప్పి చేయి లేదా మోచేయిపై విశ్రాంతి తీసుకొనివ్వండి. బాధితునికి ఇరువైపులా మోకాళ్ళపై కూర్చోవాలి. తద్వారా అతని తొడలు మీ మోకాళ్ల మధ్య ఉండేలా చూసుకోవాలి మరియు మీ వేళ్లు మరియు బ్రొటన వేళ్లను అతని మీద ఉంచాలి. చేతులను నిటారుగా పట్టుకుని నెమ్మదిగా ముందుకు ఊపండి. తద్వారా మీ శరీర బరువు బాధితుడి ఊపిరితిత్తుల నుండి గాలిని బలవంతంగా బయటికి పంపడానికి బాధితుడి దిగువ పక్కటెముకల మీద క్రమంగా తీసుకువస్తుంది. ఇప్పుడు వెనుకకు స్వింగ్ చేయగానే వెంటనే బాధితుని శరీరం నుండి అన్ని ఒత్తిడిని తొలగించడం ద్వారా ఊపిరితిత్తులు గాలితో నింపడానికి అనుమతిస్తుంది. 2 సెకన్ల తర్వాత మళ్ళీ ముందుకు స్వింగ్ చేయండి మరియు సాధారణంగా నిమిషానికి 12 నుండి 15 సార్లు చొప్పున సైకిల్ రిపీట్ చేయండి. బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు కృత్రిమ శ్వాసక్రియను కొనసాగించండి. చెస్ట్ మరియు బెల్లి ప్రాంతంలో బాధితుడికి గాయాలు అయినప్పుడు ఈ పద్ధతిని నివారించండి. తర్వాత మనం మౌత్ టు మౌత్ పద్ధతి ద్వారా బాధితుడిని రెస్క్యూ చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా బాధితుడిని ఫ్లాట్గా పడుకోబెట్టి అతని తల బాగా పైకి ఉండేలా చూసుకోండి మరియు
అతని భుజాల క్రింద కొన్ని దుస్తులను ఉంచండి. గడ్డం నేరుగా పైకి ఉండేలా బాధితుడి తలను వెనుకకు వంచండి. బాధితుడి దవడను పట్టుకుని దిగువ దంతాలు ఎగువ దంతాల కంటే ఎత్తుగా ఉండే వరకు పైకి లేపండి. నాలుక గాలి మార్గాన్ని అడ్డుకోకుండా నిరోధించడానికి కృత్రిమ శ్వాస అంతటా దవడ స్థానాన్ని మెయింటైన్ చేయండి. గట్టిగా ఊపిరి తీసుకోండి మరియు మీ నోటిని బాధితుడి నోటిపై ఉంచండి. తద్వారా గాలి చొరబడకుండా ఉంచండి. బాధితురాలి ముక్కును బొటనవేలు మరియు చూపుడు వేలుతో మూసివేయండి. మీకు డైరెక్ట్ కాంటాక్ట్ నచ్చకపోతే మీ నోటికి మరియు బాధితుని నోటికి మధ్య ఒక పోరస్ వస్త్రాన్ని ఉంచండి. ఇది శిశువు కోసం మీ నోటిని అతని నోరు మరియు ముక్కు మీద ఉంచండి. అతని ఛాతీ పైకి లేచే వరకు బాధితుడి నోటిలోకి ఊదండి. మీ నోటిని తీసివేసి ముక్కుపై పట్టును విడుదల చేయండి. అతను ఊపిరి పీల్చుకోనివ్వండి. గాలి బయటకు వినడానికి మీ తలని తిప్పండి. ప్రక్రియను నిర్వహించేటప్పుడు మనం శ్రద్ధ వహించాల్సిన కొన్ని చేయవలసినవి మరియు చేయకూడనివి ఉన్నాయి. ఈ చేయవలసినవి మరియు చేయకూడనివి చూద్దాం. గాలి లోపలికి వెళ్ళలేకపోతే బాధితుడి తల మరియు దవడ యొక్క స్థానాన్ని తనిఖీ చేయండి మరియు అడ్డంకుల కోసం నోటిని మళ్ళీ తనిఖీ చేయండి. ఆపై మరింత శక్తివంతంగా మళ్ళీ ప్రయత్నించండి. చెస్ట్ పనిచేయడం ఇంకా పెరగకపోతే బాధితుడి ముఖాన్ని క్రిందకి తిప్పండి మరియు అడ్డంకులను తొలగించడానికి అతని వీపుపై తీవ్రంగా కొట్టండి. కొన్నిసార్లు గాలి బాధితుడి కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇది కడుపు వాపు ద్వారా రుజువు అవుతుంది. ఉచ్ఛ్వాస సమయంలో కడుపుని సున్నితంగా నొక్కడం ద్వారా గాలిని బయటకు పంపండి. ఇప్పుడు మనం మౌత్ టు నోస్ పద్ధతి ద్వారా బాధితుడిని రెస్క్యూ చేసే విధానాన్ని చూద్దాం. మీ ఒక చేతి వేళ్లని ఉపయోగించి బాధితుని లిప్స్ని గట్టిగా మూసివేయండి. మీ నోటితో బాధితుని నాసికా రంధ్రాలను చుట్టూ సీల్ చేసి శ్వాసని గట్టిగా ఊదండి. ఇప్పుడు చెస్ట్ రేట్ పెరుగుతుందా మరియు తగ్గుతుందా అని తనిఖీ చేయండి. బాధితుడు స్పందించే వరకు నిమిషానికి 10 నుండి 15 సార్లు చొప్పున ఈ వ్యాయామాన్ని రిపీట్ చేయండి. బాధితుడి నోరు తెరుచుకోలేనప్పుడు లేదా ఏమైనా అడ్డుగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించండి. కార్డియోపల్మనరీ రెసిసిటేషన్ అంటే సిపిఆర్ ద్వారా కార్డియాక్ అరెస్ట్లో ఉన్న బాధితుడిని పునరుజ్జీవింపజేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బాధితుడు కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారని గుర్తించడానికి మెడ కింద కార్డియాక్ పల్స్ లేకపోవడాన్ని చెక్ చేయండి. లిప్స్ బ్లూ కలర్కి మారడం గమనించండి. బాధితుడిని అతని వెనుక భాగంలో దృఢమైన ఉపరితలంపై ఉంచండి. బాధితుడితో పాటు ఛాతీకి ఎదురుగా మోకాలిపై కూర్చోండి మరియు రొమ్ము ఎముక యొక్క దిగువ భాగాన్ని గుర్తించండి. ఒక చేతిని రొమ్ము ఎముక యొక్క దిగువ భాగం మధ్యలో ఉంచండి. మీ వేళ్లను పక్కటెముకల నుండి దూరంగా ఉంచండి. మీ మరొక చేతితో అరచేతిని కవర్ చేయండి మరియు మీ వేళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేయండి. మీ చేతులను నిటారుగా ఉంచుతూ రొమ్ము ఎముక యొక్క దిగువ భాగంలో పదునుగా నొక్కండి. అప్పుడు ఒత్తిడిని విడుదల చేయండి. నిమిషానికి కనీసం 15 సార్లు చొప్పున మునుపటి దశను రిపీట్ చేయండి. కార్డియాక్ పల్స్ తనిఖీ చేయండి. రెండవ దశగా శ్వాసను అందించడానికి బాధితుడి నోటికి తిరిగి వెళ్ళండి, అంటే నోటి నుండి నోటికి రెసిసిటేషన్. గుండె యొక్క మరో 15 కుదింపులతో కొనసాగించండి. తర్వాత మరో 2 శ్వాసల నోటి నుండి నోటికి పునరుజ్జీవనం చేయండి
మరియు తరచుగా వ్యవధిలో పల్స్ని తనిఖీ చేయండి. హృదయ స్పందన తిరిగి వచ్చిన వెంటనే కుదింపులను వెంటనే ఆపండి కానీ సహజ శ్వాస పూర్తిగా పునరుద్ధరించబడే వరకు నోటి నుండి నోటికి పునరుజ్జీవనం కొనసాగించండి. బాధితుడిని రికవరీ స్థానంలో ఉంచండి. అతన్ని వెచ్చగా ఉంచండి మరియు త్వరగా వైద్య సహాయం పొందేలా చూడండి. మనము ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. వివిధ పరిస్థితులలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడి కోసం అనుసరించిన పద్ధతుల ద్వారా శ్వాసను రక్షించడం. నెల్సన్ ఆర్మ్ లేదా లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి, షేఫర్ పద్ధతి, నోటి నుండి నోటి పద్ధతి, నోటి నుండి ముక్కు పద్ధతి, కార్డియోపల్మనరీ రెసిసిటేషన్ అంటే సిపిఆర్, బ్లీడింగ్ ఆపడానికి చికిత్స చేయడం. ప్రథమ చికిత్స పద్ధతి మరియు ప్రాథమిక శిక్షణ గురించి అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.